చాట్‌బాట్ తీరే వేరు. చాట్‌బాట్, చాట్‌జీపీటీ, గ్రాక్, మెటా ఏఐ వంటి చాట్‌బాట్స్ వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే కొందరి దైనందిన వ్యవహారాల్లో ఇవి విడదీయలేని భాగమయ్యాయి కూడా. కానీ చాలా మందికి ఇవెలా పనిచేస్తాయో తెలీదనే అనుకోవాలి. జూను 2024 తర్వాత జరిగిన ఘటనలను వెతకడానికి చాట్‌జీపీటీ మనలాగే అంతర్జాలాన్ని శోధిస్తుందంటే నమ్ముతారా? మనలాగే ఇవి భ్రాంతులకు లోనవుతాయి అని ఎందుకు తెలు ఎ ఎందరికి తెలుసు? ఇలాంటి ఆశ్చర్యకర విషయాల గురించి తెలుసుకుంటే చాట్‌బాట్స్ ఎలా పనిచేస్తాయో, అసలివి ఏమేం చేయగలవో, ఏం చేయలేవో బాగా అవగతమవుతుంది. చాట్‌బాట్స్‌ను మరింత సమర్థవంతంగా వాడుకునే తీరు తెలుస్తోంది. వెబ్ సెర్చ్ సాయంతో ఏఐ చాట్‌బాట్స్ నిరంతరం తమకు తాము అప్‌డేట్ కావు. వీటి అప్‌డేట్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇలా చాలా సున్నితమైన ప్రక్రియ. అందువల్ల తాజా సంఘటనల విషయంలో బాట్స్ ఇబ్బంది పడొచ్చు. శిక్షణ కోసం వాడుకున్న సమాచారం చివరిసారి ఎప్పుడు అప్‌డేట్ అయినా దాన్ని బట్టి చాట్‌బాట్స్‌కు గల జ్ఞానం ఆధారపడి ఉంటుంది. దీన్నే నాలెడ్జ్ కటాఫ్ అంటారు. దీనికి ఆవలి ఘటనలు, ఆవిష్కరణలు, ధోరణులు, విషయాల మీద చాట్‌బాట్స్‌కు అవగాహన ఉండదు. చాట్ జీపీటీ తాజా వెర్షన్ కటాఫ్ జూన్ 2024. అందువల్ల దీన్ని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరిని దీన్ని అడిగితే బింగ్ సెర్చ్ ఇంజిన్ సాయంతో అంతర్జాలాన్ని వెతుకుతుంది. ఆ ఫలితాలను చదివి సోర్స్‌కు విశ్వసనీయత, సమంజసత్వాన్ని జల్లెడ పడుతుంది. చివరికి సమాధానం చెబుతుంది. ఇతర ఏఐ చాట్‌బాట్స్ సైతం వెబ్ సెర్చ్ సాయంతో నిత్య నూతన సమాధానాలను ఇస్తుంటాయి. చాట్‌బాట్స్ జ్ఞానాన్ని సమర్థంగా ఎలా అప్‌డేట్ చేయాలనేది ఇప్పటికీ సవాల్‌గానే నిలుస్తోంది. ఓపెన్ ఏఐ కొత్త చాట్‌జీపీటీ వెర్షన్ల రూపంలో చాట్‌జీపీటీ జ్ఞానం అప్‌డేట్ అవుతుందని భావిస్తున్నారు. మనుషులతోనే సక్రమంగా ఏఐ చాట్‌బాట్స్ మనుషులనే మించిపోతున్నాయని భావిస్తుంటాం. కానీ వాటిని సక్రమంగా పని చేయించేది మనుషులే. ఏఐ చాట్‌బాట్స్‌కు పలు అంచెల్లో శిక్షణ ఇస్తారు. వీటిలో ఒకటి ప్రీ ట్రైనింగ్. ఇందులో భారీ సమాచార నిధిలోంచి తర్వాత వచ్చే పదాన్ని అంచనా వేసేలా ఏఐ మోడళ్లకు నేర్పిస్తారు. భాష నిజానిజాలు, కార్యకారణ సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఇదే పునాది వేస్తుంది. నిజానికి ప్రీ ట్రైనింగ్ దశలో ఏఐ బాట్‌ను సమాజానికి హాని తలపెట్టే అంశాల గురించి, బాంబుల తయారీ అడిగినా సవివరంగా చెప్పగలదు. కానీ మానవ వ్యాఖ్యాతలు ఇలాంటివి ప్రమాదాన్ని తప్పించడానికి సరైన మార్గనిర్దేశం చేస్తారు. ఉపయోగపడే సురక్షితమైన ప్రతిస్పందనలు అందించేలా తీర్చిదిద్దుతారు. ఈ ప్రక్రియ అలైన్‌మెంట్ అంటారు. బాంబు తయారీ బాంబు తయారీ వంటి ప్రమాదకర విషయాల గురించి అడిగితే చాట్‌బాట్స్ నిరాకరించడానికి కారణం అలైన్‌మెంట్ చేయనట్టయితే అవి అనూహ్యంగా స్పందించి ఉండేవి. తప్పుడు, హానికర సమాచార వ్యాప్తికి కారణమయ్యేవి. అంటే ఏఐ ప్రవర్తనలో మనుషుల జోక్యమే కీలకమన్నమాట. నేర్చుకోవటం విభిన్నం. మనం చిన్నప్పటి నుంచి అత్తత్త, తత్తత్త వంటి ముద్దు పలుకులతోనే మాట్లాడడం మొదలుపెడతాం. ఆ మాటకొస్తే పదాల ద్వారానే భాషను నేర్చుకుంటాం. కానీ ఏఐ చాట్‌బాట్స్ అలా కాదు. టోకెన్స్ అనే చిన్న చిన్న భాగాల మీద భాషను నేర్చుకుంటాయి. వీటిల్లో పదాలు, ఉపపదాలు, అస్పష్ట క్యారెక్టర్ల శ్రేణులు
ఏవైనా ఈ భాగాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు చాట్ జీపీటీ అ అద్భుతమైంది అనే వాక్యం చాట్ జీపీటీ అద్భుతమైంది అనే భాగాలుగా టోకెనైజేషన్ కావచ్చు. అంకెలను ఇలాగే విభజించుకుంటా ఉంటాయి. ఈ టోకెనైజేషన్ అనేది హేతుబద్ధ విధానాన్ని అనుసరించి సాగుతుంది. ఇది కొన్నిసార్లు అనూహ్య విభజనలకు, చమత్కారాలు, ద్వంద్వార్థాలకు దారితీయొచ్చు. ఆధునిక ఏఐ చాట్‌బాట్స్ సాధారణంగా 50,000 నుంచి 1,00,000 టోకెన్‌లు కలిగి ఉంటాయి. భ్రాంతులకు కొదవలేదు. ఏఐ చాట్‌బాట్స్ కొన్నిసార్లు భ్రాంతులు హాలుసినేషన్‌కి గురవుతాయి. చాలా నమ్మకంగా తప్పుడు అనుచిత సమాచారాన్ని సృష్టిస్తాయి. దీనికి కారణం అవి నిజాలను ధృవీకరించుకోవడానికి బదులు టెక్స్ట్ ఆధారిత ధోరణులు ఆధారంగా అంచనా వేయటం. చాట్‌బాట్స్ పనిచేసే తీరు మూలంగానే ఇలాంటి తప్పులు దొర్లుతుంటాయి. ఇవి ఖచ్చితత్వానికి బదులు సమగ్రతకు ప్రాధాన్యమిస్తాయి. అసంపూర్ణ శిక్షణ సమాచారం మీద ఆధారపడతాయి. వీటికి వాస్తవ ప్రపంచం అవగాహన ఉండదు. ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్, ప్రాంప్ట్ వంటి వాటితో ఏఐ భ్రాంతులను తగ్గించే అవకాశం ఉంది. అయితే పూర్తిగా నిర్మూలించుకోలేవు. ఉదాహరణకు ఏదైనా పరిశోధన పత్రంలోని ప్రధాన అంశాల గురించి చాట్‌జీపీటీని అడిగారనుకోండి, సుదీర్ఘంగా చాలా బాగుందే అనిపించే సమాధానమే ఇస్తుంది. స్క్రీన్‌షాట్స్, లింకులను జోడిస్తుంది. కానీ వాటిల్లో తప్పుడు పరిశోధనా పత్రాలు ఉండవచ్చు. అందువల్ల ఏఐ సృష్టించిన దాన్ని అవగాహన సమాచారంగానే పరిగణించాలి. అదే సత్యమని, కొట్టి పారేయలేమని భావ్ భావించొద్దు. అంతర్గత రీజనింగ్. ఇటీవల ఏఐ చాట్‌బాట్స్ బాగా ఆదరణ పొందడానికి ఒక కారణం రీజనింగ్ ఫీచర్. ఇది సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతోంది. రీజనింగ్ అనేది హేతుబద్ధంగా అనుసంధానమైన అంతర్గత అంచెల ద్వారా సాగుతుంది. దీన్నే చైన్ ఆఫ్ థాట్ రీజనింగ్ అని పిలుస్తారు. చాట్‌బాట్స్ అంచెలంచెలుగా ఆలోచించడానికి వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు 5,600 600 ఇంటూ 7,000 అని చాట్‌బాట్‌ను అడిగితే సరిగ్గా సమాధానం చెబుతుంది. తీసివేత ముందు గుణకారం చేయాలనే సంగతి దానికి తెలుసు. ఇందుకు చాట్‌జీపీటీ తనలో ఇన్‌బిల్ట్‌గా ఉన్న కాలిక్యులేటర్ సాయం తీసుకుంటుంది. ఇలా తమలోని రీజనింగ్‌ను కాలిక్యులేటర్ అనుసంధానం చేయడం ద్వారా సంక్లిష్ట పనుల్లో విశ్వసనీయతను మెరుగుపరుచుకుంటుందన్నమాట.